హాయ్ అండి. ఈరోజైతే నేను బిగ్ బాస్ దమ్ము శ్రీజాది ఇంకొక ఆమె ప్రియా వాళ్ళిద్దరి ఎలిమినేషన్ గురించి నా ఒపీనియన్ చెప్పాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాండి. కానీ ఈరోజు చెప్తున్నాను. చూడండి, ఇదైతే బిగ్ బాస్కి పోకముందు ఎలా తిట్టింది చూడండి బిగ్ బాస్ వాళ్ళని. బేకార్ ఎలిమినేషను, ఎంత చెత్త ఎలిమినేషను అని ఇంతకుముందుకు ఒక వీడియోలో ఎంత తిట్టిందంటే మీరు ఆ వీడియో చూడండి, మామూలు దొరుకుతుంది. స్క్రిప్టెడ్ ఇది అదంతా అని తిట్టిందండి. మరి అటువంటిప్పుడు ఎందుకు పోయిందండి బిగ్ బాస్కి? అటువంటిప్పుడు పోయింది కదా. కానీ ఎట్లా తిడుతుందంటే బిగ్ బాస్ వాళ్ళని, అవకాశం వస్తే మాత్రం మళ్ళీ దానికోసం ఎంతగా బిగ్ బాస్ అని అల్లాడి అది 14 days అగ్ని పరీక్షలో పాల్గొన్నారు, దానికి అప్లై చేసుకున్నారు. అది బేకార్ ఎలిమినేషను, బేకార్ బిగ్ బాస్ అన్నప్పుడు ఎందుకు అసలు దానికి అప్లై చేసుకుంది? ఎందుకు వీడియో చేసి పంపించింది? కామనర్స్ అందరికీ అవకాశం ఇస్తాము అన్నప్పుడు ఆమెకి ఇష్టం లేదు కదా అసలు బిగ్ బాస్ అంటేనే. అటువంటప్పుడు ఎందుకు అప్లై చేసుకుందండి? దానికి ఏదో కాంట్రవర్సీ మాట్లాడాలి, ఏదో ఫేమస్ కావాలని మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత ఇష్టం లేనప్పుడు, ఆమెకు అంత ఇష్టం లేనప్పుడు అటువంటప్పుడు మళ్ళీ ఇది ఫేక్ షో, ఇది అగ్ని పరీక్షకి మళ్ళీ ఎందుకు పంపించిందండి? ఫేక్ షో అనింది, స్క్రిప్టెడ్ షో అనింది, బేకార్ ఎలిమినేషన్ అని తిట్టి పెట్టింది. ఇంతకుముందు దాంట్లో చూడండి మీరు ఇన్స్టాగ్రామ్లో శ్రీజాది బిగ్ బాస్ పోకముందు వీడియో, మీకే అర్థమవుతుంది. అటువంటప్పుడు మళ్ళీ బిగ్ బాస్కి సెలెక్ట్ కావాలని అసలు ఎందుకు వీడియో చేసి పంపించిందండి అగ్ని పరీక్షకి? పంపించిన తర్వాత చూసారండి అసలు స్టేజ్ మీద అయితే అగ్ని పరీక్షలు కూడా చూసారు కదండి. కావాలని నవదీప్తో ఎదిరించి మాట్లాడింది కదా. ఇంకా తర్వాత మళ్ళీ అంటే ఎదిరించడం కాదండి, కొంచెం నెగిటివ్గా మాట్లాడినారు కదా అక్కడ అగ్ని పరీక్షలో. ఇంకా అక్కడ దానివల్ల ఫేమస్ అయింది కదా. ఇంకా అందుకని అవసరం ఉన్నా లేకున్నా ప్రతి ఒక్కరిని ఎదిరించేది. ఆ దువ్వాడ మాధురిని కూడా ఆమె వచ్చింటే అడిగింది కదా. ఆల్రెడీ వాళ్ళకి తెలుసు అంట, ఒకటే ఊరంట వాళ్ళంతా. అయినా దువ్వాడ శ్రీనివాస్ చెప్పినాడు బయట, వాళ్ళ ఇల్లు తెలుసు మాకు, వాళ్ళ అమ్మ నాన్న తెలుసు, మేము వాళ్ళ ఇంటికి పోయినాము, ఆ పాపకు కూడా మేము తెలుసు అన్నీ చెప్పినాడు. కావాలని ఫేమస్ కావాలని అట్లా క్వశ్చన్ చేసింది అని అన్నాడు. అందరికి తెలుసు కదండి ఆమె వస్తుంది బిగ్ బాస్కి అని. వాళ్ళు ఒకటే ఊరు కాబట్టి ఆల్రెడీ వాళ్ళ అమ్మ వాళ్ళకి తెలుసు అంట, వాళ్ళ నాన్న తెలుసు అంట, వాళ్ళ పేర్లు తెలుసు అంట, అన్నీ తెలుసు అని చెప్పినాడు. కావాలని ఎదిరించింది ఆ పాప. యాటిట్యూడ్ చూసినారా వచ్చినప్పుడు అన్నాడు. బయట వాళ్ళప్పుడు చాలా మంది తెలుసు కదా ఆమె దువ్వాడ మాదిరి వస్తుందని. బిగ్ బాస్ స్టార్టింగ్ అప్పుడు అందరు చెప్తున్నారు కదా. కావాలని తెలిసి కూడా అడిగింది మా భార్యని అన్నాడు. అదైతే మరి కావాలని చేసింది లేదో మనకు తెలియదు, కానీ అట్లా కావాలని చేస్తుందండి కొన్ని. నాగార్జున సార్ని కూడా కావాలని క్వశ్చన్ చేసేది ప్రతిసారి. మాటికి అడగొద్దమ్మా, తుత్తు అని ఎందుకు దానికి ఇన్వాల్వ్ అవుతావు అన్నా కానీ లేచి మళ్ళీ క్వశ్చన్ చేస్తుంటుంది. బిగ్ బాస్ అసలు ఎంత ఓవర్ యాక్షన్ చేసిందో మీరు అందరూ చూసినారు కదా. ఆమెకు అసలు ఇష్టం లేనప్పుడు ఎందుకు వెళ్ళింది? ఇప్పుడైతే ఎట్లా ఏడుస్తుంది కదా మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత. నేను పోతాను, నాది ఫేక్ ఎలిమినేషను, కరెక్ట్ కాదు నా ఎలిమినేషను అని ఏడుస్తూ ఉంది కదా. ఆమెకు అసలు బిగ్ బాస్ ఇష్టం లేదు కదా, ఇంకా బయటకు వస్తే తప్పే ఉంది. ఇది చూడండి, ఇది పైన కనిపిస్తున్న ఫోటో అయితే బిగ్ బాస్కి పోకముందు వేరే సీజన్లో అప్పుడు బిగ్ బాస్ని తిట్టినది. అది మీరు దాంట్లో ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో అట్లా చెక్ చేయండి, దొరుకుతుంది ఆ వీడియో మీకు ఇన్స్టాగ్రామ్లో. ఎట్లా ఫేక్ ఈ బిగ్ బాస్ అంత స్క్రిప్టెడ్, దీనికి వెళ్ళకూడదు ఇట్లా అనింది. కామనర్స్ అని చెప్పి పోయినారు కదా, కామనర్స్కి అంత అవమానంలాగా చేసినారు కదండి. వాళ్ళ బిహేవియర్ అవి చూస్తే ఇంకా నెక్స్ట్ కామనర్స్ని కూడా తీసుకోరు వాళ్ళు. అందుకే వాళ్ళ వల్ల లైన్గా కామనర్స్ని బయటకు పంపించేస్తున్నారు. అందరు అప్పుడు చాలామంది అన్నారు కదా కామనర్స్కి అవమానంగా చేస్తున్నారు వీళ్ళని. ప్రతి ఒక్కటి ఇంకా అవసరం ఉన్నా లేకున్నా ఎదిరించేది. నాగార్జున సార్ వస్తే ప్రతి ఒక్కటి ఏది చేసినా కానీ వాళ్ళ షో వాళ్ళ ఇష్టం అండి. ప్రతి దానికి ఎదురుస్తుంది వాళ్ళు. ఇప్పుడు మనం ఒక పని మనిషిని పెట్టుకుంటాం అనుకో ఇంట్లో, మన ఇష్టం ఉంటే పెట్టుకుంటాం, లేకుంటే లేదు. ఇప్పుడు చూడండి ఎట్లా ఏడుస్తుందో. ఇప్పుడు మనమైనా సరే మన ఇష్టం అయితే పెట్టుకుంటాం, లేకపోతే లేదు. వాళ్ళు డబ్బులు ఇచ్చి రోజుకి వీళ్ళకి ఫుడ్ పెట్టి లక్షలు ఇచ్చి అన్నీ చేస్తే వాళ్ళనే ఎదిరించేది, వాళ్ళ షోనే తిట్టేది. వాళ్ళ మాటకి వాళ్ళ షో కండక్ట్ చేసే విధానాన్ని తిట్టేది. అన్నీ అట్లా చేస్తే ఎవరు పెట్టుకుంటారండి? అందుకే బయటకు పంపించుంటే ఎట్లా ఏడుస్తుంది కదా బయటకు వచ్చినప్పటి నుంచి. అసలు నాకైతే నచ్చలేదండి బిగ్ బాస్ అసలు ఆమె బిహేవియర్.
నాగార్జున సార్ ఎప్పుడన్నా మాటల మధ్యలో ఏమంటారు, మీరు ఇట్లా చేస్తారు, మాకు హోస్ట్ వచ్చి తిడతాడు అంట. హోస్ట్ అని ఎందుకంటున్నానండి, నాగార్జున సార్ అన్నికే నోరు లేదా వాళ్ళకి, కనీసం హోస్ట్ గారు అని కూడా పలకలేకపోతున్నారు వాళ్ళిద్దరు. ఆ ప్రియ ఆమె హోస్ట్ వచ్చి తిడతాడంట. హోస్ట్ అంటే మామూలుగా సుమ, ఝాన్సీ వీళ్ళ మాదిరి మామూలు హోస్ట్ అవా ఆయన ఏమన్నా? అది మా టీవీలో వాళ్ళకి పార్ట్నర్షిప్. ఆయన నాగార్జున సార్ అంత పెద్ద సెలబ్రిటీలే వచ్చి ఆయనకి కాలు మొక్కి అవన్నీ చేస్తుంటే వాళ్ళు మాత్రం హోస్ట్ వచ్చి తిడతాడు. హోస్ట్ గారు కూడా అనలేదు. మీరు బాగా గమనించండి, ఉన్నప్పుడు ఆ పాప ఆ ప్రియ వాళ్ళు మీరు చేసేదానికి హోస్ట్తో మేము తిట్టించుకోవాలన్నా? హోస్ట్ ఏంది? హోస్ట్ ఆయన జస్ట్ యాంకర్ అనుకుంటున్నారా? దానికి ఓన్లీ యాంకర్ కాదండి, ఆల్రెడీ మా టీవీలో వాళ్ళ పార్ట్నర్షిప్ అంతా. నాగార్జున గారు అన్నపూర్ణ స్టూడియోలకి మనకందరికైతే కనీసం దాంట్లో అడుగు పెట్టిన కూడా అవకాశం ఉండదు. దానివల్ల ఏదో అగ్ని పరీక్షకు సెలెక్ట్ అయినందుకు లోపలికి అనుమతి ఇచ్చినారు, లేకుంటే వీళ్ళని గేట్ లోపలికి కూడా రానియరు. అదంతా మర్చిపోయి నాగార్జున సార్ని తిట్టేది ఇప్పుడు బయటకు వచ్చి ఓ అని ఏడుస్తూ ఉంది. ఎందువల్ల ఏడుస్తుంది? వాళ్ళని ఎదురిచ్చేది అట్లా చేస్తే. స్టేజ్ మీద కూడా చూడండి, పోయిన రోజు నాగార్జున సార్ నవదీప్ ఇద్దరుంటే నవదీప్కి కాలు మొక్కి నాగార్జున సార్కి మొక్కకుండా వెళ్ళిపోయింది. మీరు అది గమనించినారా? ఒకసారి అంతా రీక్యాప్ చేసుకొని చూడండి. ఎంత బాధలేస్తుంది. పెద్ద వాళ్ళందరూ నాగ్ సార్ చేసినట్టు గుర్తు చేసుకుంటారు, ఆయనకి కాలు మొక్కిపోతారు. వీళ్ళకేమో అంత బలుపు నాకు అర్థం కాలేదు. ఆ పాప ఈ వీడియో చూసి తిట్టుకున్నా నాకు పర్లేదు, కానీ ఇప్పుడు నవదీప్కి కాలు మొక్కింది ఓకే, నాగార్జున సార్ కూడా కాలు మొక్కాలి కదా పక్కన, లేకుంటే ఓకే వెళ్ళిపోవాలి. మనం ఫస్ట్ నాగార్జున సార్కి మొక్కుతుందేమంటే నవదీప్కి కాలు మొక్కిపోయింది. ఆయన పర్మిషన్ లేకుంటే కనీసం లోపలికన్నా రానిస్తారండి వాళ్ళని అన్నపూర్ణ స్టూడియోలోకి. అందుకే కోపం వచ్చింది. వాళ్ళు అవకాశం వచ్చినప్పుడు బయటకు గెంటేసినారు. ఫస్టే చెప్పినారు కదా, ఫైర్ స్టోన్ వాళ్ళు వస్తే బయటికి పంపించేస్తాము, డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని చెప్తానే ఉన్నారు కదా వాళ్ళు. నాగార్జున సార్ మెచ్చుకున్నప్పుడు మాత్రం హ్యాపీగా ఉంటుంది, తిట్టినప్పుడు మాత్రం ఆయన్నే క్వశ్చన్ చేసేది, తిరిగి క్వశ్చన్ చేసేది. కూర్చోమ్మ అంటున్నా వినదు, మాడికి చేయెత్తి కూర్చోమ్మ అంటే వినదు, మాడికి లేసి ఆమె ఎందుకు చేసింది, ఆల్రెడీ అయిపోయిన గేమ్ని సంజనాకి ఎందుకు చేయలేదు, డీమాన్కి ఎందుకు చేస్తారు, పవన్కి ఎందుకు చేస్తారని అందరికి క్వశ్చన్ చేస్తారు. ఏమో పెద్ద నాకే క్వశ్చన్ చేయడానికి వచ్చు, నేనే ఎదిరించగలను అంటే పెద్దవాళ్ళని ఎదిరిస్తే గిన ఫేమస్ అయితే అనిపింది. అప్పుడు నవదీప్ది ఆమెది కాంట్రవర్సీలాగా మారింది కదా, సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యి దాని ద్వారా ఆమెకు అవకాశం వచ్చింది కదా, అందుకని. ఇక్కడ చూడండి, ఇది ప్రియాది. ఈమె కూడా ప్రియా చూడండి, శివాజీ గారు చూపించారు వచ్చినట్టు ప్రియాది అట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చొని చూపించినాడు కదా ఆమెకి. అంత పెద్ద నాగార్జున సార్ ముందర కనీసం హాయ్ అని వస్తారు కదా వీకెండ్కి, లేరు ఇట్లా కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నారని శివాజీ గారు కూడా బాగా పెట్టారు కదా ప్రియని. వాళ్ళ ముగ్గురిని ఫోటో చూపించి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఏంటండి. పక్కన తనుజ వాళ్ళందరూ అట్లే కూర్చున్నారా? వాళ్ళు అంత సెలబ్రిటీ స్థాయిలో ఉన్నా కానీ వాళ్ళు అట్లా కూర్చుంటున్నారా అండి? తనుజ అనే కాదు, మిగతా వాళ్ళు ఎవరు వేసుకోలేదు కామనర్స్ తప్ప నుంచి. కాలు మీద కాలు వేసుకొని కూర్చొని కనీసం హాయ్ అని చెప్తే లేయనికి కూడా వాళ్ళు బరువే వాళ్ళకైతే. అబ్బబ్బబ్బా, ఇటువంటి కామనర్స్ని ఎక్కడ చూడలేదు. వీళ్ళని చూసి కామనర్స్ని తీసుకోవాలంటే నెక్స్ట్ సీజన్లో భయపడతారు ఇంకా వాళ్ళు. మళ్ళీ బయటకు వచ్చిన తర్వాత మాకు అవకాశం ఇస్తే మేము పోతాం మళ్ళీ లోపలికి అంటే ఎవడు అవకాశం ఇస్తారు వాళ్ళకి ఇట్లా చేస్తుంటే? నాగార్జున సార్ వస్తే అంత పెద్ద ఏజ్ అయినా 65 years, అంత పెద్ద ఏజ్ అయినా ఆ స్టేజ్లోనైనా కనీసం మన ఎదురుపడి మాట్లాడి కూడా మనకు అవకాశం ఉండదు. ఆయన వచ్చి హాయ్ చెప్తే కూడా లేకున్నారంటే ఇంకా మీరు ఆలోచించుకోండి. ఈమెతే ఇంకా బయటకు వచ్చినాక వీళ్ళిద్దరు పెద్ద సెలబ్రిటీలాగా ఫీల్ అయిపోతున్నారు. ఈ ప్రియ అయితే మా ఊరు కూడా కర్నూలే అండి, ఆమె కూడా కర్నూలే కదా. 1 week నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చింది, నన్ను కలవాలనుకుంటే ఎవరన్నా రండి, ఎలిమినేషన్ అయిన తర్వాత తానిష్ గార్డెన్ అక్కడ ఉంది, అక్కడ ఒక ప్రోగ్రామ్ అరేంజ్ చేసుకుంది, మీరు ఎవరైనా నన్ను కలవాలంటే రండి అని 1 week నుంచి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చుకుంది. కనీసం హాల్ మొత్తంలో 2 లైన్ల మంది కూడా పోలేదు ఆమెను చూడడానికి, ఏదో వాళ్ళ బంధువులు వాళ్ళు తప్పనిచ్చి. ఆడ అంత బల్బుగా బిహేవ్ చేసి అట్లా ఇష్టం వచ్చినట్టు చేసి కామనర్స్కే చెడ్డ పేరు తెచ్చి నాగార్జున సార్ వస్తే లేనికి ఏమండి వాళ్ళకి కాలు మీద కాలు వేసుకొని కూర్చోవడం ఎందుకు? కనీసం మామూలుగా అందరిలా కూర్చొని లేదా కాలు మీద కాలు ఎందుకు వేసుకున్నారు చెప్పండి? మనకే ఎంత బాధ లేసింది నాగార్జున సార్కి అట్లా చేస్తుంటే. ఆ శ్రీజ కూడా అంతే, నాగార్జున సార్కి కాలు మొక్కకుండా ఆయన ఎదురుగా నవదీప్కి మొక్కేసి వెళ్ళిపోయింది. అంటే అప్పుడే అసలు ఇంకా అప్పుడే పడి ఉంటుంది మైండ్లో వాళ్ళకి, కానీ అట్లా భరించినారు.
అందుకే తీసేసినారు అవకాశం వచ్చినప్పుడు బయటికి. ఇప్పుడు ఎంత ఏడ్చినా ఏం లాభం అండి, చేతులు కాలేక ఆకులు పట్టుకుంటే ఏం లాభం అంటారు కదా, అట్లా అయిపోయింది వాళ్ళిద్దరి పరిస్థితి. వచ్చినప్పటి నుంచి నన్ను కలవాలంటే రండి అని ఆ ప్రియ అడిగింది. ఎవ్వరు పోలేదు ఆమెను చూడడానికి. ఆడ ఏమైనా పెద్ద ఘనకార్యం చేసి వచ్చి ఏమైనా కప్పు గెలిచి మంచి బిహేవియర్ అని కర్నూలుకే మంచి పేరు తెస్తే ఎవరన్నా చూడడానికి పోతారు ఆమెని. ఈమెది కర్నూలు ఇంత అసహ్యంగా బిహేవ్ చేస్తుంది, మాది కర్నూలు అని చెప్పుకొని కూడా మాకు అవమానంలాగా చేస్తుంది. అసలు ఎట్లా నాగార్జున సార్ వస్తే కనీసం లేదు, ఎట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తుందండి. నాగార్జున ఏమన్నా ఆపోజిట్ చెప్తే, నాగార్జున గారు ఆపోజిట్ చెప్తే ఇట్లా ఏదో నాగార్జున గారే కావాలని ఆమె రాంగ్గా ప్రూవ్ చేస్తున్నాడేమో అన్నట్లు ఎక్స్ప్రెషన్ ఇస్తుంది. అందుకే ఏంటమ్మా అన్ని ఎక్స్ప్రెషన్స్ అన్నారు, మీరు గుర్తు చేసుకోండి కావాలంటే. ఏదో ఏంటబ్బా మా మీద ఇన్ని అబద్ధాలు చెప్తున్నాడు, ఇన్ని నిందలు వేస్తున్నాడు అన్నట్టు ఇట్లా చూస్తుంది నాగార్జున సార్ మాట్లాడుతుంటే. వాళ్ళకి ఏం బట్టి అసలు వీళ్ళని లెక్కనే చేయరు. మళ్ళీ ఇప్పుడు దాంట్లోకి అసలు అలో కూడా చేయరు. ఇటువంటి వాళ్ళని చేసినారని ఏదో పెద్దగా అగ్ని పరీక్ష గెలిచినంత మాత్రాన మేము ఇంకా ప్రపంచాన్ని గెలిచినట్టు ఫీల్ అయిపోయినారు ఇద్దరు. ఈమె ఒకరినంటే ఒకరి తుత్తుతోని ఇద్దరు వస్తారమ్మా కూర్చోండి అని ఎంత అన్నా కానీ మాటికి చేయెత్తేది క్వశ్చన్ చేసేది. దానికి క్వశ్చన్ దీనికైతే లేస్తారు. కానీ నాగార్జున సార్ వచ్చినప్పుడు కనీసం లేచి నిలబడాలని ఇంకిత జ్ఞానం కూడా లేదు వాళ్ళకి అసలు. చూడండి ఇప్పుడు చూపిస్తున్నారు చూడండి, అట్లా కాలేసుకొని చూపించినాడు శివాజీ గారు. అంటే ఏమంటుంది దాంట్లో, అవునా యాక్చువల్లీ ఈ వీడియో అప్పుడే అప్లోడ్ చేద్దాం అనుకున్నా, ఇంకా ఏమో వదిలేసిన, ఆల్రెడీ చాలా వీడియోస్ వచ్చాయి కానీ మళ్ళీ ఇప్పుడు శ్రీజ ఏడ్చుకుంటూ పెడుతుంది కదా, అందుకని వాళ్ళు చేసినట్టు చెప్దాము అని మళ్ళీ ఇప్పుడు చేశారనమాట. ఏడ్చుకుంటా ఫేక్ ఎలిమినేషన్, నేను అసలు వాళ్ళు ఎందుకు మమ్మల్ని పంపిస్తారు అనుకుంటా ఎట్లా అంటుంది కదండి, బయటకు వచ్చి ఎట్లా ఏడుస్తుంది చూడండి. ఇట్లా కాలు మీద కాలు వేసుకొని చూపించినారు కదా శివాజీ గారు. ఏమంటుంది మేమంతా, ఆ ప్రియ ఏమంటుంది, అవునా మేమంతా గమనించలేదండి, ఏదో అనుకోకుండా కాలు వేసుకున్నాము అంట. ఒకవేళ ఇప్పుడు కాలేజ్లో ఏదో అసలు D-Pharmacy ఏదో చదివిందంట, డాక్టర్ అని చెప్పుకుంటా ఉంది. ఓకే, D-Pharmacy ఇంటర్ చదివి D-Pharmacy జాయిన్ అయినంత మాత్రం డాక్టర్ అయిపోతారా? నేను డాక్టర్ని అని ఎంతమంది చెప్పింది. ఇప్పుడైతే అందరూ ఆమె డాక్టర్ కాదు, D-Pharmacy ఓకే ఏదో చదువుతుంది అని చెప్పింటే అందరు చెప్తుంటే ఇప్పుడు మరసంగా దాంట్లో D-Pharm చేసిన ఏదో రాస్తూ ఉంది. లేకుంటే ఫస్ట్ నేను డాక్టర్ నాగార్జున సార్ అన్నారు కదా, నువ్వు డాక్టర్ కదమ్మా మతి మరుపు ఉంటే ట్యాబ్లెట్ వేసుకున్నారు కదా, ఇంకా అప్పుడు ఆమెకి సిగ్గు అయినట్టయింది. ఇంకా అప్పటి నుంచి డాక్టర్ అని చెప్పుకోకుంది. మా ఊళ్ళో అయితే రండి నన్ను కలవడానికి, ఎవరైనా రావాలనుకుంటున్నారా, నన్ను కలవాలనుకుంటున్నారు రండి అంటే ఎవడు పోలే ఆమె దగ్గరికి. ఆమెకి ఎట్లా బిహేవ్ చేస్తుందో అందరూ చూసినారు కదా. బిగ్ బాస్ రూల్స్నే ఎదిరించేది. ఇప్పుడు కాలేజ్లో ఉంటుంది, ఆమె కాలేజ్కి పోతుంది, స్కూల్కి పోతుంది, అట్లే వాళ్ళు వచ్చినా కానీ అట్లే కాలేజ్కి కూర్చుంటుందా? కనీసం లేస్తారు కదండి పైకి. ఇప్పుడు ఏమంటుంది శివాజీ గారు అడుగుతుంటే బయటకు వచ్చిన తర్వాత బస్లో, మేమంతా గమనించలేదు, అనుకోకుండా వేసుకున్నాము, అది అట్లా నెగిటివ్ అయిందని మాకు తెలియదు అని అంటది. అంటే అంత అన్కాన్షియస్లో ఉన్నారా? కనీసం నాగార్జున సరస్సులు వేయాలా? ఇన్ని సీజన్లు చూసినారు కదా, 8 సీజన్లు చూసే వచ్చినారు కదా, కనీసం తెలదా పెద్దవాళ్ళు వస్తే వేయాలని? అసలు నాగార్జున సార్ అంటే ఆయనకున్న డబ్బుకి, ఆయనకున్న పేరుకి, ఆయనకున్న మంచితనంకి అసలు ఇట్లా హోస్టింగ్ కూడా చేయాల్సిన పని లేదు. ఏదో వాళ్ళకి మా టీవీలో కనెక్షన్ ఉంది కాబట్టి వాళ్ళు చేసుకుంటున్నారు. మళ్ళీ ఇప్పుడు బయటకు వచ్చినప్పటి నుంచి ఒకటే తణుకులాడుతున్నారు, పిలిస్తే పోతాము, లోపలికి పిలిస్తే పోతాము. ఎందుకు పిలుస్తారండి ఇటువంటి వాళ్ళకి? ఆ శ్రీజ కూడా అంతే, నవదీప్కి కాలు మొక్కి ఆ నవదీప్నే జడ్జిలాగా పెట్టినది, ఆ నవదీప్ని పాత సీజన్లో తీసుకునేది కంటెస్టెంట్గా, అదంతా నాగార్జున వాళ్ళు అవకాశం ఇచ్చింటేనే వచ్చినారు. వానికి కాలు మొక్కి, సారీ అండి వానికి కాదు, ఆయనకి కాలు మొక్కి, నవదీప్ గారికి కాలు మొక్కి నాగార్జున గారికి మొక్కకుండా అయితే ఇన్సల్ట్ చేసినట్లు కదండి ఒక మనిషిని పక్కన. కానీ నాగార్జున గారు అట్లా చిన్నవి పట్టించుకోరు కాబట్టి ఇంకా అన్ని వారాలు దాంట్లో ఉండింది ఆమె. ఇంకొకరైతే ఫస్టే వచ్చినంటేనే బయటకు పంపించేస్తుండ్రు. చూడండి ఆ ఫోటో చూడండి, పైన ఎట్లా కాలేసుకొని కూర్చున్నారు. మాట్లాడేటప్పుడు కూడా లేరు అసలు, ఇంకా అట్లే కూర్చుంటారు. మరి నెక్స్ట్ సీజన్లో వచ్చి నెక్స్ట్ సీజన్ కాదు, నెక్స్ట్ వీక్ వచ్చినప్పుడు అది బిగ్ బాస్ వాళ్ళు ఎవరైనా సజెస్ట్ చేసినారు ఎవరేమో కానీ అప్పుడైతే లేచినారు. నాకైతే చాలా బాధ వేసింది. నేను నాగార్జున గారు అంటే నేను ఫ్యాన్ లాగానే అనుకోండి. అసలు నేను నా వీడియోస్లో కూడా చాలా పెట్టింటాను నాగార్జున గారివి. ఆయన చెప్పే వర్డ్స్ అవి వింటే కన్నా మనకి ఎంత మోటివేషన్గా ఉంటుంది మీరు ఆలోచించండి. అంత పెద్ద ఆయనకి వాళ్ళకి ఏం పట్టిందండి వీళ్ళతో అనిపించుకొని, వీళ్ళ ఎదురుగా వచ్చి అట్లా
లేకుండా హాయ్ చెప్పుకుంటూ ఉంటే వాళ్ళకి ఏమవసరము? ఏదో ఆయన ఒక టైంపాస్కి చేస్తున్నారు యాంకరింగ్. హోస్ట్ ఈ ప్రియ కూడా అంతే. హోస్ట్ వచ్చి తిడతాడు, మీరు చేసిన దానికి మమ్మల్ని హోస్ట్ గారు అనలేరా కనీసము? నాగార్జున సార్ గారు అని అందరు నాగ్ సార్ అంటారు, నాగార్జున సార్ గారు అంటారు. ఈ మేనలు తనుజ వాళ్ళందరూ నాగ్ సార్ అట్లా అంటారు కదా, వీళ్ళెందుకు హోస్ట్ అంటున్నారు? హోస్ట్ అంటే ఓకే, యాంకరింగ్ చేసినంత మాత్రాన హోస్ట్ అయిపోతారా? ఇప్పుడు ఏమైనా సుమ, శ్రీముఖి వాళ్ళ మాదిరే ఆయన కాదు కదండి. అంత మాత్రం సెన్స్ లేదా వాళ్ళకి? వాళ్ళు ఏదో మా టీవీలో పార్ట్నర్షిప్ లాగా మా టీవీ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళు చేస్తున్నాడు వీక్లీ. దానికి హోస్ట్ వచ్చి మమ్మల్ని తిడతాడు. హోస్ట్ గారు కూడా అనుకున్నారు కనీసము. ఇన్ని సీజన్లు ఎవరైనా హోస్ట్ అన్నారండి నాగార్జునని? నాగ్ సార్ వచ్చి తిడతాడు వీకెండ్లో, నాగ్ సార్తో మేము అనిపించుకోవాలా అన్నారు, కానీ ఎవరైనా అన్నారండి? బాగా గుర్తు చేసుకోండి మీరు. రామురాతుడు కూడా హోస్ట్ గారు అట్లా అంటాడు. ఈ కామనర్స్ అందరూ హోస్ట్ అని పట్టినారు కదా. ఏం నాగ్ సార్ అన్నికేం వాటికి వాళ్ళ నోటికి ఏమైనా అయిందా? ఏమైనా సీలలు కొట్టినారా? ఏమన్నా నాగ్ సార్ అన్నికే హోస్ట్ గారు హోస్ట్ అంటున్నారు. ఆ రామురాతుడన ఒకసారి ఏమన్నాడు, హోస్ట్ గారు అన్నాడు, కనీసం గారన్న అన్నాడు. వీళ్ళు అది లేదు, హోస్ట్ అసలు విన్న బుద్ధే కాలేదు. ఆ మాట కంటే అప్పుడే పంపించేశారు వాళ్ళిద్దరిని. ఇంకా పెట్టుకున్నాడు. ఇప్పుడు వచ్చి ఏడుస్తూ ఉన్నారు బయటకు వచ్చి. మళ్ళీ సెకండ్ అవకాశం వస్తే పోతా, సెకండ్ అవకాశం వస్తే పోతా అని వీళ్ళకి ఎందుకు ఇస్తారు సెకండ్ అవకాశము? ఇచ్చిన వాళ్ళని, మనకు లైఫ్ ఇచ్చిన వాళ్ళని గుర్తుపెట్టుకొని వాళ్ళకి మర్యాద ఇవ్వాలి కదండి కనీసము. ఇప్పుడు వాళ్ళు బయట ఉన్నప్పుడు ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు, వాళ్ళకి ఎంతమంది యూట్యూబ్లో ఉన్నారు సబ్స్క్రైబర్లు, ఇప్పుడు లోపలికి వచ్చిన తర్వాత వాళ్ళకి ఎంత సబ్స్క్రైబర్లు పెరిగినారు, ఎన్ని ఫాలోవర్స్ పెరిగినారు ఇన్స్టాగ్రామ్లో. వాళ్ళు ఇప్పుడు లైఫ్ ఇచ్చినట్లే కదా ఇంకా వాళ్ళకి. ఇప్పుడు వాళ్ళు యూట్యూబ్ పెట్టుకొని బతికిపోతారు. ఇప్పుడు ఇంకా ప్రతి నెల ఇప్పుడు బయటకు వచ్చేసినా కానీ వాళ్ళు, నాగార్జున సార్ ఇంతకుముందు చెప్పినాడు కదా, బిగ్ బాస్ అంటే లైఫ్ సెటిల్మెంట్ అని ఇంతకుముందు చెప్పారు కదా సీజన్లో. వీళ్ళకి కూడా ఇప్పుడు లైఫ్ సెటిల్మెంట్ అయినట్టే కదండి. ఇంకా ప్రతి నెల వీడియోస్ చేసుకొని బతికేస్తారు ఇంకా యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో అంతా. అప్పుడు పోకముందు ఎంతమంది ఉన్నారు వాళ్ళకి ఫాలోవర్స్, ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్నారు యూట్యూబ్లో, అవన్నీ చూసుకొని ఇప్పుడు పోయి వచ్చిన తర్వాత ఎంతమంది ఉన్నారో ఒకసారి చూసుకోమనండి. అంటే ప్రతి నెల వాళ్ళకి భిక్షం పెట్టినట్టే కదా నాగార్జున సార్ గారు వాళ్ళ బిగ్ బాస్ వల్ల. వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు లైఫ్ సెటిల్ అయినట్టే కదా ఇంకా బయటకు వచ్చినా కానీ. ఇప్పుడు ఏడుస్తున్నారు. ఆమె అయితే శ్రీజ, నేను ఈ టైంలో నేను అక్కడ ఉండాలి, నా మీద పాట పాడాలి, తమన్ గారు అది నా మీద మాట్లాడాలి అంటే నువ్వు చేసినట్టు కూడా వాళ్ళు కూడా గమనిస్తుంటారు కదా. అవి మాత్రం కోరికలు ఉన్నాయి. ఆమె మీద వచ్చి పాటలు పాడాలంట, ఏదైనా దీపావళికి సెలబ్రేషన్స్కి నేను అక్కడ ఉండాలి కదా అని బాధలేస్తుందంట. ఫేక్ ఎలిమినేషన్ అంటే ఆల్రెడీ వాళ్ళు ఫస్టే చెప్తున్నారు కదా 5 స్టోన్స్ వస్తే బయటకు పంపించేస్తామని. ఆల్రెడీ వాళ్ళు గేమ్ పెట్టి వాళ్ళకి నచ్చలేదు, పంపించేసినారు. ఆ దువ్వాడ మాదిరి వచ్చిన వెంటనే అవునట్లు, ఎవరు నువ్వు, ఏం పేరు అని అడిగింది. ఆయన ఏమన్నాడు, ఆల్రెడీ మా ఊరే వాళ్ళది, వాళ్ళ నాన్న తెలుసు, వాళ్ళ అమ్మ తెలుసు, నేను వాళ్ళ ఇంటికి కూడా పోయినాను, సేమ్ ఊరే అండి, అసలు వాళ్ళకి అందరూ తెలుసు కదా, వాళ్ళ గురించి 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం తెలుసు కదా, ఎవరు నువ్వు, పేరు తెలదు. ఆయన ఏమన్నాడు, బయట కావాలని అట్లా పెద్దవాళ్ళని ఎదురిస్తే అట్లా క్వశ్చన్ చేస్తే ఆమె ఉనికిని చాటుకోనికి ఆమె అట్లా క్వశ్చన్ చేసింది మా భార్యని అని అన్నాడు ఆయన. దాంట్లో ఎంత నిజం ఉందో కానీ ఆ పాప కావాలని క్వశ్చన్ చేసింది. అప్పుడు మాత్రం కావాలని పెద్దవాళ్ళని అడుగుతుంది, ఎవరు నువ్వు, ఎక్కడి నుంచి వచ్చావు, ఇట్లా క్వశ్చన్ వేస్తే అప్పుడు ఫేమస్ అవుతుంది కదా. ఇప్పుడు నవదీప్ దగ్గర అట్లే ఫేమస్ అయింది కదా, కావాలని అక్కడ అగ్ని పరీక్షలో అట్లా క్వశ్చన్ చేసినందుకే ఇంకా ఆమెకి ఫుల్ ఫాలోవర్స్ వచ్చి ఆమె వైపు అందరూ వచ్చినందుకు సెలెక్ట్ అయ్యి తర్వాత దీనికి వచ్చింది బిగ్ బాస్కి. అందుకే ఇంక ఇక్కడ కూడా ఆమెను ఎదురిస్తే అంత పెద్దవాళ్ళని తెలిసింది అన్నట్టు మాట్లాడితేగిన బాగా ఫేమస్ అవుతాయి కదా అని ఆమె ఉద్దేశం అనమాట. శివాజీ గారు అన్నారు పైన చూడండి, అది బజ్లో అన్నాడు, అది వీడియో చూడండి మీరు, ప్రియాది అన్నాడు, ఎందుకు మీ ముగ్గురే కామనర్స్ మాత్రమే కాళ్ళ మీద కాలేసుకున్నారు, పక్కన తనుజ, ఇమానుయల్ మొత్తం సెలబ్రిటీస్ ఉన్నారు కదా, మాట వెళ్తే మళ్ళీ కామనర్స్ సెలబ్రిటీస్ అంటారు మీరు, వాళ్ళు ఎట్లున్నారు మరి, వాళ్ళు అంత స్టేజ్కి పోయినా కానీ వాళ్ళు మామూలుగానే ఉన్నారు కదండి, వీళ్ళెందుకు ఓకే అగ్ని పరీక్ష దాటి వచ్చినంత మాత్రాన ఇంకా మొత్తం ప్రపంచాన్ని దాటినట్టు ఫీల్ అవుతున్నారు కదా వాళ్ళు. మాట కంటే ఇక్కడ ఉన్న ఫాలోవర్స్, ఆమెకి సబ్స్క్రైబర్స్ అందరు ఇంకా వచ్చిన తర్వాత తగ్గిపోవాలి ఆమెకి ఉన్న వాళ్ళందరూ, కానీ అందరు డబల్ అయినారు ఎందుకో ఏమో, ఆ ప్రియాకి ఆ శ్రీజాకి డబల్ అయినారనమాట. పోక ముందుకు పోయి వచ్చిన తర్వాత సబ్స్క్రైబర్లు ఫాలోవర్స్ పెరిగిపోయినారు కదా, వాళ్ళు ఏమి అక్కడ చేసి వచ్చినారు, ఏం పోస్ట్ వచ్చినారని అంతమంది పెరిగినారు వాళ్ళకి. అటువంటి వాళ్ళకి యూట్యూబ్లో కూడా తెప్పియకూడదు మనం.